తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోని నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన నివాసాలు కల్పించే దిశగా కీలక ప్రణాళికలను ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లోని పేదల గృహ నిర్మాణాలపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. గతంలో నిర్మించిన దూర ప్రాంతాల ఇళ్ల ఆక్రమణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నివాసముంటున్న చోటే బహుళ అంతస్తుల G+3 గృహ సముదాయాలు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లోని మురికివాడల్లో ఈ వినూత్న గృహాలు రూపుదిద్దుకున్నాయి. ప్రారంభ దశలో హైదరాబాద్స్లోని 16 మురికివాడలను ఇందుకు ఎంపిక చేశారు. ఇది నిరుపేదలు తమ ఉపాధి అవకాశాలను కోల్పోకుండా తాము అలవాటుపడిన పరిసరాల్లోనే నివసించేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రాల్లోని గిరిజన సోదరుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం అనే 4 ITDA సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాంతాల్లోని చెంచు, కొలం, తోటి, కొండరెడ్ల వంటి ప్రత్యేకించి వెనుకబడిన గిరిజన వర్గాలకు 13,066 వాసాలను అనుమతించారు. దీంతో పాటు రాష్ట్రాల్లోని 16 షెడ్యూల్ తెగల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపేదలు సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోయారని ప్రభుత్వం తమ ప్రజాప్రభుత్వం లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టిందని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రమూ పేదలింటి కోసం 5 లక్షల రూపాయలు వెచ్చించట్లేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవ నివాసాలను నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందుకోసం 22,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఆవాసాలు లభిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.